శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మీనరాశి వారికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ యొక్క జీవితంలో ఈ యొక్క కొత్త సంక్రాంతిగా నవ ఉదయాలని ఉదయిస్తూ మీ యొక్క జీవితం అనేది పరిపుష్టంగా జరగాలని, మరియు అదేవిధంగా మీకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు అనేవి నెరవేరాలని, మరియు అదేవిధంగా ఎప్పటి నుంచో మీ మనసులో జరగనటువంటి అంటే మీ జీవితంలో కొన్ని కోరికలు ఏవైతే ముందుకు జరగనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిపూర్ణం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సంక్రాంతి అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి ఒక పండుగ. ఈ యొక్క పండుగలో మనం ఎలా చేసుకోవాలి అనేది కొంచెం వివరిస్తాను. మరియు అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇక రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కొత్త సంవత్సరంలో మొదటి నెల అది కూడా చూద్దాం. సంక్రాంతి అంటే సూర్యుడి యొక్క స్థితికి బట్టేసి సంక్రాంతి అనేది ఉంటుంది. రవి ఎప్పుడైతే ఉత్తరాయణంలోకి అంటే మకరంలోకి ప్రవేశించినప్పుడు మనకు వచ్చినప్పటికీ కొత్త సంవత్సరం అనేది వస్తుంది అన్నమాట. అంటే ఏంటి ఈ యొక్క సంక్రాంతి అనేది జరుగుతుంది. కొత్త సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే ప్రతి ఒక్క సంక్రమణాన్ని సంక్రాంతి అంటాం. అంటే ఇప్పుడు మకరంలోకి జరిగినప్పుడు మకర సంక్రాంతి అవుతుంది. అదేవిధంగా మనకు కుంభంలోకి వచ్చినప్పుడు కుంభ సంక్రమణం జరిగినప్పుడు కుంభ సంక్రాంతి అంటాం. కుంభ సంక్రమణంలో కన్నా వచ్చేటప్పటికి మకర సంక్రమణం అనేది గొప్పది. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అన్నమాట. ఉత్తరాయణ దక్షిణాయనం నుంచి రవి ఎప్పుడైతే ఉత్తరాయణంలో జరిగినప్పుడు మనకు దేవాలయ ప్రతిష్టలు కానీ లేకపోతే ఉపనయనాలు కానీ లేకుండా ఉంటే వివాహాలు కానీ చేసుకోవడానికి మంచి అనువైనటువంటి కాలంగా శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా ఈ యొక్క దినం రోజు వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం పూజించాల్సినది సూర్యనారాయణ స్వామిని పూజించాలి. అంటే సూర్యుడి రూపంలో ఉన్నటువంటి నారాయణుని పూజించాలి. పూజించేటప్పుడు మనకు కొత్తగా వచ్చినటువంటి పంట ఏదైతే ఉంటుందో ఆ పంటను కూడా దేవుడికి నివేదనగా ఇవ్వాలి. నివేదనగా పెట్టిన తర్వాత మనం తీసుకుంటాం అన్నమాట. ఈ యొక్క దినం రోజు కొత్తగా వచ్చినటువంటి వడ్ల నుంచి వచ్చినటువంటి బియ్యం ఏవైతే ఉంటుందో వాటితోనే మనం ఈరోజు పొంగలి చేస్తాం. అందుకనే దీన్ని తమిళనాడులో పొంగలి అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ దినం రోజు వచ్చేటప్పటికి మనం ఎక్కడైతే మనకు ఇంట్లోకి సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తూ ఉంటాడో మన ఇంట్లోంచి ఆ యొక్క ప్లేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక పాత్రలో రాగి పాత్రలో మనం అర్ఘ్యాన్ని సమర్పిస్తాం. అర్ఘ్యం అంటే వచ్చేటప్పటికి సూర్యుడికి తర్పణాన్ని ఇస్తాం అన్నమాట. తర్పణాన్ని ఇచ్చిన తర్వాత సూర్యుడిని ముందు పూజించాలి. పూజించేటప్పుడు మనకు ఎర్రటి పూలతో పూజించింది. అదేవిధంగా గంధంతోనూ పుష్పాలతో ఎర్రటి పుష్పాలతో అక్షతలతో పసుపుతో కలిపినటువంటి అక్షతలతో పూజించాలి. కుంకుమతో కూడా పూజించిన తర్వాత సూర్యాష్టకాన్ని పఠించాలి. సూర్యాష్టకం నెట్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సూర్యాష్టకాంతో పఠించిన తర్వాత మనం ఈరోజు మన కొత్తగా వచ్చినటువంటి పంటని దేవుడికి చేసినటువంటి నివేదన ఏదైతే ఉందో పొంగలిని సమర్పించి సూర్యుడికి మనం దీపారాధన చేసి ఆ దీపారాధన కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాం. ఆవు నెయ్యి ఎందుకు చేయాలి అంటే సూర్యుడి యొక్క శక్తి అనేది కొన్ని వస్తువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. వాటిలో ఆవు నెయ్యి అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రేగి పళ్ళు చిక్కుళ్ళు వీటితో మనం ఎక్కువగా పూజిస్తాం. మరియు అదేవిధంగా ఇక దినం రోజు మనం దీపారాధన చేసిన తర్వాత హారతి కూడా నిజరూపుదారుడైనటువంటి సూర్యుడికి వేస్తాం. అలా చేసిన తర్వాత మనం ఈరోజు పూజ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత అరుణపారాయణం చేయాలనుకున్నటువంటి వారు అరుణపారాయణం చేయొచ్చు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి సూర్యుడికి సూర్య నమస్కారం కూడా చేయాలి. అలా చేస్తే ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఈరోజు దీపారాధన అనేది చాలా ముఖ్యం. ఏ ఇంట్లో అయితే దీపారాధన 2 పూట్ల జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి అశుభాలు అనేవి జరగవు. ప్లస్ పిల్లలు కూడా వచ్చేటప్పటికి మనం ఎప్పుడైతే దీపారాధన చేస్తూ ఉంటామో వారు కూడా అదే సక్రమమైనటువంటి మార్గంలో పిల్లలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులని అనుసరిస్తూ వారు కూడా వచ్చేటప్పటికి వారితో కూడా కొన్ని రోజులు చేయించండి. దీపారాధన చేయించడం వారికి కూడా ఆ దీపారాధన విశిష్టత అనేది ఎక్కువగా నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన హిందూయిజంలో దీపం వెలిగించిన తర్వాతే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది చావైనా సరే బతుకైనా సరే పుట్టినరోజైనా సరే ఏదైనా. ఎందుకంటే దేవుడు దీపం రూపంలోనే ప్రజ్వలిస్తూ ఉంటాడని చెప్పి శాస్త్రం చెప్తుంటుంది. అలాగే దీపరూపమే సూర్యుడు కాబట్టి దీపం ఎలాగైతే మన ఇంటికి వెలుగిస్తుంటుందో సూర్యుడు కూడా వచ్చేటప్పటికి ప్రపంచ భూమండలానికి వెలుగు ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఈ యొక్క నెలలో
ఈ యొక్క మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. 14వ తారీఖు ముందు రాజ్యస్థానంలో 14వ తారీఖు తర్వాత లాభస్థానంలో రవి సంచారం అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి ఫైనాన్షియల్గా రొటేషన్ పరంగా కూడా సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో, బుధుడు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాశి వారికి స్త్రీ సంబంధితమైన విషయాల్లో కూడా స్త్రీలతో కొన్ని విషయాలతో జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు జరగటం అనేది ఒక మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి శుక్రగ్రహ సంచారం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వడ్డీ వ్యాపారస్తులకి రొటేషన్ అనేది ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వివాహ వేడుకలలో పాల్గొనటం మరియు అదేవిధంగా బంధువులతో స్నేహితులతో గడపటం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా 22వ తారీఖు వరకు కూడా కొంచెం ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2వ తారీఖు తర్వాత కూడా అధికమైనటువంటి ఖర్చు, మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ విషయంలో పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక వస్తువులు ఒక చోట పెట్టి మర్చిపోవటం, దాని గురించి ఎక్కువగా వెతుకులాట చేయటం అనేది కొంచెం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలువైనటువంటి డాక్యుమెంట్స్, వస్తువుల్ని జాగ్రత్త పరుచుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మరి అదేవిధంగా ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయిలతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్నటువంటి పనిని సమయానికి చేయగలుగుతారు. పరిచయాలని మీకు ఉన్నటువంటి పలుకుబడిని వాడి ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. జరగనటువంటి పనులను కూడా ముందుకు జరిపించగలిగినటువంటి శక్తి ఈ యొక్క పలుకుబడికి ఉంటుంది అని చెప్పి తెలుసుకుంటారు. సంఘంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులని మరియు అదేవిధంగా మీకున్నటువంటి పలుకుబడిని వాడి ఇప్పటి నుంచో జరగనటువంటి పనులని ముందుకు జరపాలని చెప్పి గట్టిగా కృషి చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతాయి. మరియు అదేవిధంగా వేరే వారికి కూడా మీరు రెఫర్ చేసేటువంటి స్థితిలోకి ఉంటారు. రాశిలో ఉన్నటువంటి వారికి 10 మందిలో మీరు చేసినటువంటి మంచి పనులని మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఉన్నతిని కీర్తించడం మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అప్లై చేసినటువంటి లోన్స్ విషయంలోనూ రావాల్సినటువంటి డబ్బు విషయంలోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. కష్టపడి చదవగలుగుతారు. మ్యాథమెటిక్స్లో కొంచెం పెర్ఫార్మెన్స్ డౌన్గా ఉన్నప్పటికీ కూడా మిగతా సబ్జెక్ట్స్లో అనుకున్న స్థాయి కన్నా బాగా రాణించగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. తద్వారా వచ్చేటప్పటికి విద్యార్థులు మంచి పరిపుష్టత మరియు అదేవిధంగా ఒక మంచి నమ్మకాన్ని తల్లిదండ్రుల దగ్గర సాధించగలుగుతారు. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా ఒక అడుగు ముందుకు పడుతుంది. మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలకి మీరు ఇచ్చేటువంటి విలువని 10 మంది మీ ఇంట్లో వారికి కొనియాడతారు. అందరూ ఒకటే మాట మీద ఉండాలి అని చెప్పి మీరు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆ విషయానికి అందరూ కట్టుబడతారు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకి ఎక్కువగా భయంతో ముందుకి వెనక్కి ఎక్కువగా తాత్సారం చేసుకుంటారు. కొన్ని విషయాలు సమయానుకూలంగా తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వివాహాల విషయాల్లో ఎక్కువగా ముందుకు పోలేనటువంటి పరిస్థితి. ఏ సంబంధం ఎలా ఉందో ప్రతినిత్యం చూసేటువంటి వార్తల్లో చూస్తూ మన ఇంట్లో కూడా ఇలాంటి వార్తలు జరుగుతాయేమో అనే ఒక ఆలోచన అనేది ఎక్కువగా మిమ్మల్ని భయాందోళనకి గురి చేసే విధంగా ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. మంచి సంబంధాన్ని వెతకాలి. కొంచెం డిలే అయినా పర్వాలేదు అని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్తారు. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది.
గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సెకండ్ హ్యాండ్ వాహనం మీద ఎక్కువగా ఆలోచన వెళ్తూ ఉంటుంది. కొంచెం డిలే అయినా సరే మంచి రేట్లో కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. పొలిటికల్గా మీరు ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీల్లో మీకు కావలసినటువంటి వారికి పోస్టు తగ్గుతుంది అని చెప్పి ఒక మంచి శుభార్త వినగలుగుతారు. రాజకీయంగా వారు మీకు సహాయం చేస్తారు అని చెప్పి ఒక నమ్మకం మీరు పొందగలుగుతారు. ఏదో విధంగా మన జీవితంలో పైకి రాగలుగుతాను అని చెప్పి ఒక నమ్మకం మీ మానసికమైనటువంటి స్థిరత్వానికి కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఉన్నటువంటి వారికి వ్యాపార ప్రయత్నాల్లో కూడా ఉన్నటువంటి బంధువుల ద్వారా సహాయం పొందగలుగుతారు. అది ఒక మంచి స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతుంది అని చెప్పి నమ్ముతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. కుజగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. అనుష్ఠానం లేనటువంటి వారు ముఖ్యంగా వాళ్ళు పూజించాల్సినటువంటి దేవాలయం, దర్శించాల్సినటువంటి దేవుడు వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మరియు అదేవిధంగా సింధూరాన్ని పెట్టుకోండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా ఖర్చును కంట్రోల్ చేసుకోవడం కోసం ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు చేయాల్సినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. నువ్వుల దానం చేయండి. కంబలి దానం చేయండి. మరియు అదేవిధంగా ఇక గురుగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. స్వస్తి.